ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో స్కూల్స్ తెరుస్తూ ఉన్నారు, కొన్ని స్కూల్స్ తెరిచేశారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారండి, చదువు విషయంలోనూ వారి యొక్క భవిష్యత్తు విషయంలోనూ ఎలా చదవాలి, వారికి కెరియర్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగ వారిని మోటివేట్ చేయాలి అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరి నేను కూడా అనేక స్కూల్స్లో పనిచేశాను, గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను. అంతే కొద్ది సేవ భారం పెట్టి ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి కాకినాడలో సాలిపేట గర్ల్స్ స్కూల్లో పనిచేశాను, ఇంకా వేరు వేరు చోట్ల పనిచేశాను. అయితే రిజైన్ చేసేసి దేవుని సేవలో ఉన్నాను. నాకు పిల్లలతో ఎక్కువ అనుబంధం ఉంది. బిడ్డల్ని ఎలాగా మోటివేట్ చేయాలి, ఎలాగ వారికి కొన్ని విషయాలు తెలియచేయాలనే విషయాల గురించి నేను మీతో ఈరోజు పంచుకోవాలని నేను తలుస్తున్నాను. మరి నేను టీచర్ని కాబట్టి మా యొక్క మిస్సెస్ కూడా, తను కూడా టీచరే, గవర్నమెంట్ టీచరు కాబట్టి మేము చాలాసార్లు ఆలోచిస్తుంటాము బిడ్డల్ని ఎలాగ పెంచాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి తెలియచేయము, నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు అని ఒక మంచి మాట బైబిల్లో రాయబడ్డది. జ్ఞాని అయిన సొలొమోను విషయాలు రాస్తున్నాడు. కాబట్టి మనము బిడ్డల్ని ఎలా పెంచాలి? స్కూల్స్ తెరిచేశారు, వారి స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు. అయితే మనకి చాలా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బిడ్డలు తల్లిదండ్రులుగా మనకి చాలా గాబరా వేస్తుంది. పిల్లలు ఎలా వెళ్తారు, ఎలా చదువుతారు, వారి యొక్క భవిష్యత్తు ఏంటి, కొత్త క్లాసులు, కొత్త పుస్తకాలు, ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తుంటాము. రీఓపెనింగ్ అయిన తర్వాత చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి వారిని, బిడ్డలని మనము మానసికంగా సిద్ధపాటు చేయాలని కోరుతున్నాను. మెంటల్గా సిద్ధపాటు చేయాలి. ఎందుచేతనంటే చాలా కాలం సెలవులు వచ్చినాయి, సుమారుగా 2 నెలలు సెలవులు ఇచ్చేసారు వాళ్ళకి. వాళ్ళు సరదాగా ఆడుకుని ఉంటారు, తర్వాత నిద్రపోయి ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుని ఉంటారు, లేక బంధువులు ఇంటికి వెళ్ళుంటారు, చాలా సరదా గడిపేశారు. కానీ ఇప్పుడు వారిని సడన్గా స్కూల్ అనేటప్పటికీ వాళ్ళకి ఒక రకమైన భయం వేస్తూ ఉంటుంది, లేక కంగారు పడుతుంటారు. కొత్త క్లాసులు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్, ఒక్కోసారి స్కూల్ మారుస్తుంటారు బిడ్డల్ని. ఇలాంటి సమయంలో వారికి చాలా ఆందోళనగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా యాజ్ ఏ పేరెంట్స్ మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని నేను కోరుతున్నా. ఆ ప్రికాషన్స్ ఏంటి? పుస్తకాలు కొనేయడము, లేక బ్యాగ్స్ కొనడము, లేక వాటర్ బాటిల్స్, ఇంకా చాలా 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 కొనాలి, డ్రెస్సులు, ఇంకా ఇవన్నీ ఆలోచిస్తుంటారు. దానికంటే ముందుగా మీరు ఆలోచించే కొన్ని విషయాలు ఉన్నవి. కాబట్టి వారి గురించి కొన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని నా జీవితంలో, లేక నా బిడ్డని పెంచే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. మొట్టమొదటిగా మనము ఆ బిడ్డల్ని పెంచేటప్పుడు, లేక కొత్తగా స్కూల్కి పంపేటప్పుడు సడన్గా వాళ్ళని స్కూల్కి పంపించాలి అని అనుకోవద్దు. ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సుమారుగా ఒక 2-3 రోజులు, 4-5 రోజుల క్రితం చెప్తుండాలి, నువ్వు స్కూల్కి వెళ్తావు కాబట్టి నువ్వు త్వరగా లెగాలి, కొంచెం త్వరగా తయారవ్వాలి, సెలవుల్లో పండుకున్నట్టు కుదరదు అని నెమ్మదిగా వారికి చెప్తూ ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, అయిపోయిందిరా నీ పని, ఇక రేపు నీ స్కూల్ తెరుస్తున్నారు, ఉంటుంది, ఈ రోజు వరకు సరదాగా ఆడుకున్నావు, రేపు ఉంటుంది, అక్కడ మాస్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, కొడతారు, గెస్ట్ అనుసారంగా చెప్తూ ఉంటే వాళ్ళకి ముందే భయం పట్టుకుంటుంది. కాబట్టి మీరు అలా చేయడానికి వీలు లేదు. స్కూల్ అంటే వాళ్ళకి సరదా పుట్టాలి, సంతోషంగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు అయిపోయింది నీ పని, ఇంకా స్కూల్లో వేస్తే ఉంటుంది అక్కడ అని ఒక ఆందోళన కలిగించే మాటలు మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. కాబట్టి మీరు వారి గురించి ఆలోచించి చేయాలి. కాబట్టి సమయము వృధా చేయొద్దు. కాబట్టి నువ్వు త్వరగా లెగాలి అని ముందు నుంచే ప్రిపేర్ చేయడం నేర్చుకోండి. వాళ్ళని సడన్గా లేపేసి 6 గంటలకి లేపేసి 5 గంటలు లేపేసి లెగాలి, స్కూల్ వచ్చేసింది, వెళ్ళాలి, ఇలా నిద్రపోతా వేయటని గట్టిగా కేకలు పెట్టడానికి
అరవడానికి వీల్లేదు. కాబట్టి వారిని లేపేటప్పుడు ముందు నుంచి ప్రిపేర్ చేయాలి. అది సమయానికి లేగలరా, అన్ని తయారవ్వాలి, వాటర్ బాటిల్స్ తయారు చేసుకున్నావా, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయా అని ఒక 4-5 రోజుల ముందుగానే ఈ విషయాలు వారికి చెప్పాలి. అప్పుడు వారు మానసికంగా సిద్ధపడతారు. రెండో ఒకటి ఏంటంటే నిద్ర గురించి. నిద్రపోవద్దా అంటారు పిల్లలు. ఎందుకంటే వేసవికాలంలో చాలాసేపు నిద్రపోయి ఉంటారు వాళ్ళు. చాలాసేపు నిద్రపోతారు. 6, 7, 8 వరకు నిద్రపోయి ఉంటారు. లేటుగా పడుకుని ఉంటారు. అయితే ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే స్కూల్లో ఉదయమే లేచిపోవాలి. కాబట్టి వారికి సరైన నిద్ర కూడా కావాలి. ఎందుకంటే ఈ బ్రెయిన్ పని చేయాలంటే సఫిషియెంట్ నిద్ర ఉండాలి. కాబట్టి నిద్ర లేకపోతే బుర్ర పని చేయదు, మెదడు పని చేయదు. స్కూల్కి వెళ్ళినా సరే నిద్రపోతారు, లేక ఆందోళనగా ఉంటుంది. కాబట్టి వారికి కావాల్సిన నిద్ర చిన్న బిడ్డలకి 8 hours అంటున్నారు. కాబట్టి 8 hours, కొంతమంది కొంచెం చిన్న పిల్లలు అయితే 10 hours నిద్రపోనివ్వండి. కాబట్టి నిద్రలో సడన్గా లేపొద్దు వారిని. ఎందుకని ముందుగానే ప్రిపేర్ చేయమని చెప్పాను కదా. కాబట్టి సరైన నిద్ర కావాలి. అందుకని ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని ఒక స్లోగన్ ఉంది. మేక్స్ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని ఒక మాట ఉంది కదా. కాబట్టి ఎర్లీగా నిద్రపోవడానికి మనము వారిని నిద్రపోయడానికి ట్రై చేయాలి. 9 గంటలకే నిద్రపోవాలి. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు 10th class అంటే ఒక 10 గంటలకి 10:30 ఆ టైం నిద్రపోవాలి అని మనం చెప్పాలి. అంటే సఫిషియెంట్ నిద్ర ఉండాలి. అదే సమయంలో తల్లిదండ్రులుగా మీరు టీవీ చూస్తూ, మీరేమో ఏదో చూస్తూ వారు నిద్రపో అంటే వారు నిద్రపోరు. కాబట్టి మీరు వారితో పాటు 9కి 9:30కి మీరు కూడా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. లేక లైట్లు ఆఫ్ చేసి మీరు వేరే గదిలో మీరు పనులు చేసుకోండి. కాబట్టి నిద్ర చాలా ప్రాముఖ్యము. నిద్ర లేమి వలన స్కూల్లో కాన్సన్ట్రేషన్ వాడు చేయలేడు. తరువాత చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను. స్కూల్స్లో పనిచేసినప్పుడు అడిగితే వారి తల్లిదండ్రులు బ్రేక్ఫాస్ట్ పెట్టిరండి, టిఫిన్ తినకుండా వచ్చేసాము సార్ అంటూ ఉండేవారు. అంటే ఒక రకంగా వాళ్ళు బీద ప్రజలు, బీదోళ్ళు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లేకుండా పంపించేస్తున్నారు. కాబట్టి ఏదో రకమైన భోజనమో లేదా కొంచెం అన్నమో లేదా ఏదో పెట్టి పంపించేయాలి. ఎందుకంటే ఆకలితో వచ్చే వాళ్ళు 12 గంటలకు ఎప్పుడో భోజనం తింటారు, ఏ లోపు వరకాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ని లేక ఉదయం తినే ఆ టిఫిన్ని మిస్ అవ్వడానికి వీల్లేదు. ఏదో ఒకటి తిని వారు వెళ్ళాలి. కాబట్టి చాలా మంది పిల్లలు తినుకోకుండా వెళ్ళిపోతుంటారు. అవసరం లేదు, వద్దు అంటారు, కంగారు. కాబట్టి టిఫిన్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఆ టిఫిన్లో మీకు ఉండాలి పాలు కానీ, ఎగ్స్ కానీ, కొన్ని నట్స్ కానీ, గింజలు, ఇవన్నీ బాదం పిక్కలు ఏదో చిన్నగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే ఏదో అట్లీస్ట్ ఏదో కొంచెం వారి కడుపులో పడేలాగా మీరు చేయవలసిందే. లేదు అంటే వాళ్ళ యొక్క మనస్సుని కాన్సన్ట్రేషన్ చేయలేరు. తర్వాత 4వది మీ ఇంటి వాతావరణం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉదయమే లెగ్గానే ఇంకా అడావిడ చేస్తూ ఉంటారు. చాలా మంది కేకలు పెడుతుంటారు, అరిచేస్తూ ఉంటారు పిల్లల మీద, భర్త మీద, భార్య మీద అరుస్తుంటారు, పిల్లల మీద అరుస్తుంటారు. ఇట్లాంటి గందరగోళములో బిడ్డలుగా లేచినట్లయితే, నేను ఈ మధ్యన చెప్పాను, ఈ సాకు గురించి చెప్తాను, నన్ను జగడమాడలేదు అని చెప్పాను. కాబట్టి జగడమాడద్దు, గొడవలొద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఉదయం ప్రశాంతంగా లెగాలి పిల్లలు. కాబట్టి అరిచేసి లేపకండి, ప్రశాంతంగా లెగాలి. మీకు ఆ ఇంటిలో ప్రశాంతత ఉండాలి. ఉదయం స్కూల్కి వెళ్ళాలి, వాడు 9 గంటల స్కూల్కి వెళ్ళిపోవాలి, స్కూల్లో చదువుకోవాలి, 4 గంటల వరకు ఉండాలి. అంటే ప్రశాంతమైన వాతావరణంలో మీరు వారిని పంపించాలి. కాబట్టి ఏమి గొడవలు, ఇంటిలో గొడవలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి కేకలు పెట్టడానికి వీల్లేదు. అరుస్తూ ఉంటారు చాలా మంది, పనులు అవ్వో అని అరుస్తుంటారు. అలా అరవకండి. కాబట్టి మీ ఇంటిలో ప్రశాంతత ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే బిడ్డ మనసులో ప్రశాంతత ఉంటుంది, హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు, హ్యాపీగా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కాబట్టి మనము ఈ పాయింట్ని జ్ఞాపించుకోవాలి. గొడవలు వద్దు. అసలు సమస్య క్రైస్తవ కుటుంబం అంటే ఒక పరలోకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నరకలా ఉండడానికి వెళ్ళా, కాబట్టి పరలోకంగా ఉండాలని. కాబట్టి మనము ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోండి. 5వది, చాలా మంది మార్క్స్ వచ్చినాయా అని అడుగుతానికి స్టార్ట్ చేస్తారు. మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి, ఎక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి, రాలేదు, ఆ వాడికి ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు వచ్చింది, వీడికి రాలేదని ఇలాగ వాడిని యొక్క తలకాయ తినేస్తూ ఉంటారు. నో, డోంట్ డూ లైక్ దట్. అలా చేయకండి. ఎందుచేత మార్క్స్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. మార్క్సే ఇంపార్టెంట్ అనుకోవద్దు. చాలా మంది మార్క్స్ అంటారు. కాబట్టి మార్క్స్ కాదు, రాగానే పిల్లలు ఏమి నేర్చుకున్నారని అడగండి. ఏం నేర్చుకున్నావు, టీచర్ దగ్గర మాట్లాడావా,
ఒక నోబెల్ గ్రహీత అడిగారు, అతన్ని ప్రశ్న వేశారు, నీకు నోబెల్ బహుమతి వచ్చింది కదా, ఎందుకు వచ్చిందంటే అతను చెప్పిన మాట ఏంటంటే, ప్రతిరోజు ఇంటికి రాగానే మా అమ్మ ఒక ప్రశ్న వేసేది, ఈ రోజు టీచర్ గారిని ఏదైనా ప్రశ్న వేసావా, ఏదైనా అడిగావా, నీకు వచ్చిన డౌట్ అడిగావా అని అడిగేదంట. అడగకపోతే ప్లీజ్ అడుగు అనేదంట. చాలా మంది పిల్లలు టీచర్తో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, టీచర్ అంటే భయము, సార్ అంటే భయము. నో 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 అలా ఉండడానికి వీల్లేదు. ప్రశ్న అడగడానికి నేర్చుకోండి. ప్రశ్నించొద్దు అంటది మన యొక్క సంస్కృతి. ఎవరిని ప్రశ్నించకూడదు, పెద్దవాళ్ళని ప్రశ్నించకూడదు అంటది. నో, డోంట్ డూ లైక్ దట్. అడగండి, సమస్య అడగడం నేర్చుకోవాలి. కాబట్టి మార్క్స్ కాదు ముఖ్యము, ఎలా గడిచింది స్కూల్లోని, టీచర్లు ఏమైనా అన్నారా, టీచర్ ఏం చేశారు, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఎవరితో ఆడుకున్నావా, ఏం చేసావు అని హోంవర్క్ అని ఇచ్చారా, ఇలాగ ప్రశాంతంగా ఆడడం నేర్చుకోవాలి. ఇంటికి రానిదే ఈ పుస్తకాలు చదువు చేస్తే వాడి కంగారు వచ్చేస్తుంది. కాబట్టి మార్క్స్ రాలేదని భయపడద్దు, మార్క్స్ వల్ల కాదు, మార్క్స్ వస్తాయి. పిల్లవాడు మానసికంగా సిద్ధపడితే వాడికి మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆరోది చాలా ప్రాముఖ్యమైనది కూడా. ఎందుచేతనంటే చాలా మంది ఎప్పుడో పోలుస్తూ ఉంటారు, వాడిని చూడు, వీడిని చూడు, ఎదురింటోని చూడు అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూడు, వీళ్ళని చూడు అన్నది ఎప్పుడు కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చొద్దు. వాడు బాగా చదువుతాడు, నువ్వెందుకు చదవట్లేదు అంటే వాడు మెంటల్గా వీక్ అయిపోతాడు. నేను చదవట్లేదంటే వాడే బాగా చదువుతున్నాడంట అని వాళ్ళు మానసికంగా బాధపడతారు. కాబట్టి ఇతరులతో పోల్చవద్దు. ఇది వాళ్ళ ఇతరులతో పోల్చని బట్టి నువ్వు వాళ్ళని బాగా చదివే వాళ్ళకి చేయలేవు. ఎందుచేతనంటే అది వాడిని కిందకి దించుతుంది తప్ప పైకెత్తదు. పోల్చొద్దు, ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చే పని చేయొద్దు. ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు, కొత్తగా ఏమైనా నేర్చుకున్నావా ఆయన అడగడం నేర్చుకోవాలి తప్ప వాడు చూడు వీడు బాగున్నాడు. నాకు జరిగిన సంఘటన మీద చెప్తాను. ఇద్దరు పిల్లలు, అక్క చెల్లి అనుకుంటా, ఇద్దరు పిల్లలు. ఒకరోజు ఇద్దరు బాగా చదివేవారు. పెద్ద పాపకి ఏమో 90 వచ్చాయి, చిన్న పాపకి 80, 85 అలా వస్తుండే మ్యాథ్స్లో మార్కులు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక అంకుల్ వచ్చారంట. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుందంట, చిన్న అమ్మాయి అండి మ్యాథ్స్లో చాలా వీక్ అండి, పెద్ద అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని ఇంటికి వచ్చిన ఒక ఆయనతో చెప్తుంటే, అలాగా నువ్వు మ్యాథ్స్లో వీక్ అంట కదా, అంటే మ్యాథ్స్ రాదా నీకు అనేసి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం స్కూల్కి వచ్చిందే, సార్ నేను మ్యాథ్స్లో చాలా వీక్ అంటండి, అందుకే నేను చేయలేనండి, 85 మార్క్స్ వస్తున్నాయి, నువ్వు వీక్ ఏంటని అడిగితే, లేదండి మా అంకుల్కి ఆయన వచ్చారు, మా మమ్మీ చెప్పిందండి నేను వీక్ అని చెప్పింది, అక్కేమో చాలా బాగా చేస్తుంది అని చెప్పింది. అయిపోయింది. ఆ రోజు నుంచి మ్యాథ్స్ చేయమంటే నేను వీక్ అంటే మనసులో ఏమైపోయిందంటే అమ్మాయికి, నేను వీక్, నేను చేయలేను, నాకు రాదు అని తల్లే పెట్టింది. కాబట్టి ఇతరులతో పరిచుద్దాం, వారితో వీరితో ఎదురింటి అబ్బాయి చాలా బాగా చదువుతాడు, నువ్వు ఎందుకు చదవరా అని గట్టిగా అరవడానికి వీల్లేదు. అలా చేయొద్దు అని దేవుడు పోల్చుకోవద్దని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, నన్ను అడుగుము నీకు జ్ఞానాన్ని ఇస్తాను అన్నాడు యేసుప్రభు వారు. తరువాతది చాలా మంది ఈ విషయంలో చాలా మంది నాతో వచ్చి అడుగుతుంటారు, పాస్టర్ గారు మా అబ్బాయి సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడండి, సెల్ ఫోన్ చూస్తున్నాడండి, ఆటలాడుతున్నాడండి, ఈ విషయాలు చాలా చెప్తూ ఉంటారు. నిజమే, మరి వేసవికాలంలో చూసుండొచ్చేమో, ఇప్పుడు తగ్గించేయాలి, చూడొద్దు అంటానికి వీల్లేదు. తగ్గించే స్క్రీన్ అంటే సెల్ ఫోను లేక టీవీ, వీటికి చాలా మట్టుకు వేసవికాలం అంతా చూస్తుంటారు. కానీ ఇప్పుడు తగ్గించాలి. ఎలా తగ్గించాలి దీనికి వేరే వీడియో చేస్తాను. సెల్ ఫోన్ ఎలాగా లేక ఎలా చేయాలి, తల్లిదండ్రులుగా మీరు మొదట కంట్రోల్ చేసుకోవాలి. మీరు చూస్తూ ఉంటే, మీరు టీవీ చూస్తూ ఉంటే, మీరు సెల్ ఫోన్ చూస్తే, రీల్స్ చూస్తూ ఉంటే పిల్లవాడిని చూడొద్దంటే వాడు చేస్తాడు. కాబట్టి వాడికి కొన్ని హద్దులు పెట్టాలి, భయం చెప్పాలి వాడికి, వద్దు స్కూల్ స్టార్ట్ అయింది, నీ భవిష్యత్తు ఇలాగా అని చెప్పడం నేర్చుకుందాము. కాబట్టి మొట్టమొదటిగా ముందు అంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత చూసిగాను, ఒక గంట సేపు చూసిగాను కాదంటలేదు, హోంవర్క్ అయిపోవాలి, చదివేసావా, అప్ చెప్పేసావా, హోంవర్క్ చేసావా, ఈరోజు చెప్పిందంటే చేసావా అని అన్నీ అయిన తర్వాత కొంచెం రిలాక్సేషన్గా కొంచెం ఇస్తే సరిపోతుంది తప్ప వాడు వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్తోనే కూర్చుంటూ ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు దానికి దూరం చేయాలి. ఫస్ట్ ఇది చేయాలి, ఫస్ట్ నీ పని అయిపోయిన తర్వాత ఇస్తాను నీకు, ఇవ్వను అనకూడదు, అది తెచ్చుకొని ఇవ్వను అనకూడదు, టీవీ చూడొద్దు అని అనకూడదు, ఇస్తాను చేస్తాను చూదు కానీ ఇప్పుడు కాదు, నీ హోంవర్క్ అయిపోవాలి, నీ చదువు అయిపోవాలి అనే విషయం ముందు వారికి చెప్పాలి.
తర్వాత విషయము వాళ్ళు చాలా మంది పిల్లలు ఈరోజు ఒబెసిటీ అంటారు, లావు అయిపోతున్నారు. పిల్లలు ఎందుకు అంటే వాళ్ళకి యాక్టివిటీస్ లేవు, ఆడుకోరు, బయటికి వెళ్ళి ఆడరు, గ్రౌండ్ ఉండదు. ఒక్కోసారి బిడ్డలు ఆడిపించరు. స్కూల్లో కూడా కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ డౌన్ టు డస్క్ ఇంకా గదిలో వేసి తోమేస్తూ ఉంటారు, ఆడినెవరు, ఏది కదలనివ్వరు. కాబట్టి వాళ్ళు ఒబెసిటీ వచ్చారు, లావు అయిపోతున్నారు. ఎందుచేతను అంటే వాళ్ళు కదలలేదు. కాబట్టి కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ లేక ఆడుకునే విధంగా మీరు చేయాలి, గేమ్స్ ఉండాలి, కొంచెం బయటికి కదలనివ్వాలి. కొంతమంది బయటకు రానివ్వరు, ఇంట్లోనే ఉండిచ్చేస్తారు. లేక చిన్నవి ఉంటవి, స్కిప్పింగ్ ఉంటవి, ఇంటి దగ్గర ఏదో నడవడము, కొన్ని విషయాలు వాళ్ళు చేయవలసిందంటే బాడీ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి శరీర సంబంధమైన యాక్టివిటీ వాళ్ళకు ఉండాలి. కాబట్టి వాళ్ళని కట్టేసి పెట్టేదు. అప్పుడప్పుడైనా సరే మీరు గ్రౌండ్ తీసుకెళ్తున్నారు. పిఆర్ కాలేజ్ గ్రౌండ్ ఉంది, మక్లానిస్ గ్రౌండ్ ఉంది, చాలా మంది ఆడుతుంటారు అక్కడ. గ్రౌండ్ తీసుకెళ్ళండి. ఏదో వస్తువులు కొనండి. వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే శరీరం యాక్టివ్గా ఉండాలి. కాబట్టి కొంచెం సేపు అయినా సరే వాళ్ళని సైకిల్ తొక్కుతానంటారు, చేయనివ్వండి, తప్పు కాదు. కాబట్టి కొంచెం సేపు ఆడుకునేలాగా కూడా చేయాలి. అప్పుడు బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. చాలాసార్లు బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు. స్కూల్ ఏదైనా పోగొట్టుకుంటూ ఉంటారు, బుక్స్ పోగొట్టుకుంటారు, లేకపోతే పిల్లలు ఆ కంగారులో కొన్ని వదిలేసి వచ్చేస్తుంటారు, వాటర్ బాటిల్స్ పోగొట్టుకుంటుంటారు. ఇంటికి రాగానే వాళ్ళు కేకలు వేసేది, తప్పులు చేస్తారు, అందరూ తప్పులు చేస్తారు. కానీ ఒక్కొక్కసారి గట్టిగా కేకలు వేస్తుంటే వారు చెప్పడం మానేస్తారు. ఇంకా చెప్పరు, ఏది పోగొట్టుకున్నా చెప్పరు. కాబట్టి ఆ తప్పు చేయడం కంటే తప్పు ఒప్పుకుంటాం మేలని చెప్పాలి. గాంధీ గారి గురించి స్టోరీ ఉంది కదా, తప్పు చేయను అంటాడు, చూసి రాయను అంటాడు. కాబట్టి కొన్ని విషయాలు, ఎలాంటి విషయాలు వారికి చెప్తూ ఉండాలి. కాబట్టి ఒక్కొక్కసారి వచ్చేసిన తప్పులను బట్టి వాళ్ళని శిక్షించొద్దు, నేర్పించండి. ఇంకోసారి వీళ్ళు చేయకుండా ఉండడానికి ఏం చేయొచ్చు నువ్వు అని అడగాలి తప్ప నువ్వే చేసావు మాటికి వాళ్ళని బుర్ర తినేస్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. పలా రోజు పోయిన సంవత్సరం ఇలా చేసావు కదా, లాస్ట్ ఇయర్ నువ్వు ఎలా చేసావు అని అంటా ఉంటే వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని ఏదన్నా తప్పు జరిగితే, ఏదైనా పోగొట్టుకుంటే కంగారు పెట్టేయకండి వాళ్ళని. ఎందుకంటే స్కూల్స్కి వెళ్తున్నారు, ఇప్పుడే వెళ్తున్నారు, చిన్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరిగా ఒక విషయం చెప్తాను నేను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇవ్వరు. మాస్టర్ గారు మేము చాలా కష్టపడుతున్నామండి, చాలా పనులు చేస్తున్నామండి, బిడ్డలతో గడిపే సమయము లేదు అంటారు. మీరు అన్నీ ఇవ్వచ్చు, షూలు ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, అన్నం పెట్టవచ్చు, అన్ని పక్షులు కూడిస్తున్నాయి, ఆహారం పెడుతున్నాయి. కాదు, వారికి కావాల్సింది తల్లి తండ్రి వాళ్ళు మాట్లాడి, యూ హావ్ టు టాక్ విత్ దెమ్, స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళతో సమయం గడపడం నేర్చుకుందాం. చాలా సమయం గడపరు. తండ్రిని అడిగాను, ఎంతసేపు మీ అబ్బాయితో మాట్లాడతావంటే, ఏమో సార్ మాట్లాడే టైమే లేదండి నాకు, వాడి కోసమే కష్టపడుతున్నాను కదా. నో, దే నీడ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. వారికి నీ ప్రేమ కావాలి. తల్లిగా నువ్వు కాసేపు కూర్చొని మాట్లాడాలి, తండ్రిగా నువ్వు కూర్చొని మాట్లాడాలి. ఈ రోజుల్లో తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలతో మాట్లాడకపోతే వారు బయట వెతుక్కుంటున్నారు ప్రేమని, బయట వెతుక్కుంటున్నారు స్నేహితుల్ని. కాబట్టి నువ్వు ఒక స్నేహితుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, లాజరు నా స్నేహితుడు అంటారు. కాబట్టి తండ్రిగా నువ్వు ఒక స్నేహితుడిగా నీ బిడ్డకుండాలి, తల్లిగా ఒక స్నేహితురాలిగా నువ్వు ఉండాలి. వారికి కొన్ని విషయాలు నేర్పించాలి, నువ్వే నేర్పించాలి. బయట వాళ్ళు నేర్పిస్తారు, జాగ్రత్త, తప్పులు పాపాలు చేయడము బయట వాళ్ళు నేర్పించేస్తారు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వారితో ఎక్కువ సమయం గడపాలి. చాలా ఖరీదైన వస్తువులు ఇస్తున్నామండి, చాలా ఇస్తున్నామండి అని అనుకోవచ్చు. అవి కాదు ముఖ్యమో, వాళ్ళకి కావాలి నీ యొక్క ఉనికి కావాలి, నీ యొక్క ప్రెజెన్స్, నీ యొక్క ప్రేమ వారికి కావాలి, నీ యొక్క మాటలు వారికి కావాలి. కాబట్టి నిన్ను చూసి నేర్చుకుంటారు, అమ్మ నాన్నని చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, ఇరుగుపొరుగు వాళ్ళని చూసి నేర్చుకుంటారు, లేక అమ్మమ్మ నాయనమ్మని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మాదిరికరంగా ఉందాము, వారితో కొంచెం సేపు అయినా స్పెండ్ చేయడం నేర్చుకుందాము. కాబట్టి కొత్తగా స్కూల్కి తెరిచారు, చాలా సంగతులు మీకు చెప్పాను. ఈ విషయాలు మీరు 2-3 సార్లు మీరు చూడండి ఈ వీడియోని, చూసి అందులోని విషయాలు నేర్చుకోండి. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు, సముద్ర గ్రంథంలో రాయబడిన మాటలు. కాబట్టి అదే సమయంలో
ఆదివారము సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది, పెంచండి. తర్వాత అప్పుడప్పుడు నేను ఇలా క్లాసులు చర్చిలో పెడుతున్నాను, బిడ్డలను పంపించండి. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఒక క్రైస్తవుడిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, తలగా ఉంటామని చెప్పాడు, తోకగా ఉండమని చెప్పాడు, పై వాడిగా ఉంటాయని చెప్పాడు, కింద వాడిగా ఉండని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆశీర్వాదాలు మీ బిడ్డల మీదుగా దేవుడు కుమ్మరిస్తాడు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు యేసుప్రభువు వారు. కాబట్టి మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, పై వారుగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న మీరు కూడా ప్రార్థన చేయండి. బైబిల్ మటుకు చదివించండి. ఉదయం లెగ్గానే ప్రార్థన చేయించండి. కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేయాలి, కొద్ది నిమిషాలైనా బైబిల్ చదవడం నేర్పించండి. బైబిల్ ద్వారా జ్ఞానం వస్తుంది. కాబట్టి అవి చేసిన తర్వాత చదువుని స్టార్ట్ చేయించండి. ఈ మాటలన్నీ మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.